ఈ డైరీ ఫారం పెట్టి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. 7, 8 సంవత్సరాలు పూర్తయింది. దీనికి ఏంటంటే ఒక అలవాటైంది చాలా అవసరము. ఒక ట్రైనింగ్ లాగా 3 సంవత్సరాలు దీనికి అలవాటై నిలబడితేనే అక్కడ నుండి ఇక్కడ నుండి డైరీ ఫారం నిలబడాలి. కానీ పెట్టిన వెనకాల ఫస్ట్లోనైతే ఆదాయాలు తక్కువగా వస్తాయి. అప్పుడు ఏంటంటే 4 ఆవులు పెట్టుకోవాలి. స్టార్టింగ్ అయితే 4, 5 ఆవులు దాటి పెట్టకూడదు. అలా పెట్టుకుంటే క్రమచ్చిగా ఆవులను అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలా, మెడిసిన్ అన్నీ అవగాహన తెలుసుకొని అప్పుడు ఆవులని డైరీ ఫారం రన్ చేయాలి. అలా మనము స్టార్టింగ్ అయితే 3 ఆవులను స్టార్ట్ చేసి ఇవాళ 25 ఆవులు నా దగ్గర ఉన్నాయి. మనకి రోజుకి 100 లీటర్లు, పూటకు 100 లీటర్లు అవుతాయి. రోజుకి 200 లీటర్లు సప్లై అవుతాను. దీనివల్ల ఇన్కమ్ కూడా రోజుకి నాకు ఒక 7,000 ఆదాయం వస్తూ ఉంటుంది. చాలామంది పాలు కూడా వచ్చి మంది డైరీ ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకెళ్తూ ఉంటారు. ఓన్లీ వ్యవసాయము ఈ 2 అయితేనే అవుతాయి. కానీ ఓన్లీ డైరీ ఫార్మే రన్ చేయాలంటే ఎవరు రన్ చేయడం కష్టమో, అది ఇప్పుడు అయిన పని కాదు. ఇవి ఎలా కంటిన్యూ చేయాలి. ఆవులు ఏంటంటే మెయిన్ లాస్ అయిపోవడం కారణం ఏంటంటే మెయిన్ జతలు టైంకి అవి వస్తాయి. ఆ టైం నుండి వచ్చేటప్పుడు జతలు నిలబడకపోవడం వల్లే ఈ డైరీ ఫారం లాస్ అవుతూ ఉంటాయి. అప్పుడు లాస్ అవడం వల్ల ఏంటంటే 50,000 రూపాయలు కొన్ని ఆవు మనకి 10,000 రూపాయలకి 7,000, 8,000 రూపాయలకి ఇచ్చివలసి వస్తుంది సూలు లేకపోతే. అదే అవుతే పాలు ఇస్తారుగా ఆవు ఈనేటప్పుడు 3 నెలలకి జతకు వచ్చేయాలి. వచ్చిన తర్వాత వాటిని జతలు టైంకి జాగ్రత్త మెడిసిన్ గట్టి పెట్టుకొని ఆవు డాక్టర్ని తెచ్చి జతలు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే మళ్ళీ ఆవుని ఆ డబ్బులకి మళ్ళీ నిలబెట్టగలం. 50,000 కొన్నామంటే 50,000 రావడానికి ఆవు నిలబడడానికి డైరీ ఫారం ఆ లిమిటెడ్ ఆ రేంజ్లోనే నిలబడుతుంది. లేకపోతే లాస్ అయిపోయి నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. జొన్నగడ్డి మామూలు మన పచ్చిగడ్డి హైట్ వస్తుంది. 10 అడుగుల గడ్డి ఉండే ఆవు ఇట్లా వేసి క్యాసరింగ్ చేస్తే మొత్తం ఉండవి ఆవులు బాగా తినడానికి, అది చేయడానికి అన్నిటికీ బాగానే ఉంటుంది. కాబట్టి ముందు గడ్డిని కట్ చేసి మేము ఆవులకి వేస్తాం. పొలంలో కట్టి చేను కూడా జల్లుతూ ఉంటాను 10 ఎకరాలు. ఆ కట్టి చేను కొంత ఆవులు దానా వాడుతూ ఉంటాను. మళ్ళీ జొన్న గడ్డి కూడా వేస్తూ ఉంటాను 2 ఎకరాలు. ఆ గడ్డి తెచ్చి సగం వేయడం వల్ల మన దానా ఖర్చు కూడా ఆవులు తగ్గుతుంది. ఈ పచ్చి రొట్టె మిషన్లు ఆడుకొని కసరింగ్ అవుతుంది. అయిన తర్వాత ఆ గడ్డిని వేయడం వల్ల ఇష్టంగా ఆవులు తింటాయి. మనకి ఈ ఆదాయము ఈ కట్లు కూడా మనకి ఎకరాకి 10,000 వస్తాయి. 5,000 రూపాయలు ఖర్చులు పోయినా 20,000 రూపాయలు మిగులుతుంది. ఈ డైరీ ఫారము ఈ ఎరువుని అన్ని పొలాలు వేసుకొని ఆ వ్యవసాయం చేయడం వల్ల ఈవేళ మన సంవత్సరానికి ఒక 5-6 లక్షలు మిగిలే సూచన అయితే ఉంది. మనకి మనుషులు కూడా వ్యవసాయంకి నెక్స్ట్ వీటికి అన్ని విధాలుగా 5 మనుషులు ఇక్కడ పనిచేస్తారు. ఈ వ్యవసాయం డైరీ చూసుకుంటారు. నెక్స్ట్ కట్టి చేయని పొలాల్లో ఉన్న వ్యవసాయం అన్నీ చేసుకుంటూ మొత్తం ఒక 5 కుటుంబాలు ఇక్కడ బతుకుతాయి. ఈ ఆవులు కడిగే నీరు ఆడి పాసు అన్నీ కలిపి మనకి మొత్తం గోమూత్రం అంతా ఇందులోకి వస్తుంది. వీటిని కూడా మొత్తం ఎరువుగా తయారు చేసేస్తాం. ఇది ఒక 30-40 ట్రక్కులు గెత్తం తయారవుతుంది. ఇది ఒక 70-80 సంవత్సరాలు ఈ పేడ గడ్డి గెత్తం ఇది ఒక దగ్గర మనకి సంవత్సరానికి 100 టాటర్ల గెత్తం మనకి తయారవుతుంది. ఎకరాకి లీజుకి వేసినా 7 బళ్ళు వేసుకుంటాం. అయితే మనకి 20 ఎకరాలు సరిపోయిన గెత్తం అన్నీ ఈజీగా బాగా సదుపాయంగా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ డైరీ యజమాని గంగుల శ్రీను ఈ డైరీ పెట్టడమే కాక ఇంచుమించు ఇక్కడ పచ్చి రొట్టెకి వీలైనటువంటి పచ్చి రొట్టె జనుము తయారు చేస్తున్నాడు. ఈ పచ్చి రొట్టె జనుము తయారు చేయడం వల్ల అంటే భూసారం పెరుగుతుంది, కార్బన్ అన్నది పెరుగుతుంది. కార్బన్ పెరగడం వల్ల ఆదాయం పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే దీనివల్ల రసాయనిక ఎరువులు, రసాయన పురుగులను తగ్గించవలసి వస్తుంది. ఎందుకంటే నత్తదనం ఉంటుంది. ఇది లేకపోతే కనీసం 2 బస్తాలు డిఏపి గట్రా జల్లాలా. డిఏపి జల్లడం వల్ల ఏంటంటే పంట భూసారం కోల్పోవడమే కాక అనవసరమైనటువంటి జబ్బులు కూడా వస్తాయి. అదే ఈ పచ్చి రొట్టె వేయడం వల్ల ఏంటంటే మనం 2 బస్తాల డిఏపి అంటే ఇంచుమించు ఒక 3,000 రూపాయలు ఎరువు తగ్గుతుంది. ఎరువు తగ్గడమే కాక ఆరోగ్యకరమైన పంట పండుతుంది.